ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చూసేటువంటి 50 మంది తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి బీఆర్ఎస్ తరపు నుండి హృదయపూర్వకంగా అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక పోరాటాలు, అనేక ఒత్తిళ్లు, అణచివేతలు, లాఠీచార్జులు, పోలీస్ కేసులు భరించి సైతం న్యాయ పోరాటం చేసి ఈ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల్లో చేసినటువంటి ఒక దాష్టికాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో గెలిచినటువంటి మొత్తం విద్యార్థులకు, పోరాటం చేసిన విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే, ఎవరి ప్రభుత్వమైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ప్రభుత్వం ఇస్ అ మైటీ ఫోర్స్. ఏమైందబ్బా, ఏమైనా అయితే బంద్ చేయరి, ప్రెస్ మీట్ అన్నా కానీ మీరు అక్కడ ముచ్చట పెడితే ఇక్కడ ఏం మాట్లాడాలి చెప్పురి? కరెక్ట్ కాదు అట్లా, ప్లీజ్. ఏ ప్రభుత్వమైనా ఒక మైటీ ఫోర్స్. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అంటే ఒక బలమైన శక్తి. అది రాజ్యాంగం ద్వారా సంతరింపబడ్డటువంటి ఒక బలమైనటువంటి ఒక శక్తి. ఆ బలమైనటువంటి ఒక శక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దలు, పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి ఒక పాలక వర్గాలు, అణగదొక్కబడ్డ వర్గాలకు, ఆ గద్దె మీద కూర్చోబెట్టినటువంటి ఒక ప్రజలకు అండగా ఉండడం కోసం ఆ శక్తిని వాడాలి. దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ పవర్ టు ప్రొటెక్ట్ ది పీపుల్, టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఉంది, విచ్చలవిడి అధికారం ఉంది, మేము 5 ఏళ్ల దాకా గుత్తేదారులం అయిపోయినాం తెలంగాణ రాష్ట్రానికి, మమ్మల్ని ఎవరు రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి మేము గద్దెలు అట్లే కొనసాగించవచ్చు, ఏం చేసినా చలామణి అవుతుంది అన్నట్టు ఒక భావనతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క మౌలికమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉంది. దానిలో భాగంగా నిరుద్యోగులను అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, రకరకాలైనటువంటి ఒక రీతుల్లో మభ్యపెట్టినరు. మేము ఒకటే సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇట్లా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా ఇవాళ విద్యార్థి నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటాడుతూ ఉంది. అది జీవో 29 విషయంలో కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశంలో కానివ్వండి, జీవో 46 సంబంధించినట్టు ఒక అంశం కానివ్వండి, మొత్తానికి మొత్తం గొంతు లేని వాళ్ళు కదా, అణగదొక్కబడ్డ జాతుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తారన్నట్టు ఒక భావన తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ విద్యార్థి నిరుద్యోగుల పాలిటి శాపంగా మారి వాళ్ళని అణచివేస్తూ తప్పుడు జీవోలు, దొంగ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని మేము ముందుకు ఉంచటమైంది. కొంత ఎలాబొరేట్ అయినా నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన పిల్లల సమస్య, మన పిల్లల సమస్య, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు తరతరాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దయచేసి కొంత పేషెన్స్గా వినవాలని చెప్పని కోరుతున్నా. విన్నది కూడా దయచేసి మీడియాలో, ప్రింట్లో, ఎలక్ట్రానిక్లో దయచేసి కవర్ చేయండి. దిస్ ఇస్ బియాండ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి కాదు. మానవీయ కోణంతో, ఆర్ద్రతతో, సమాజానికి భవిష్యత్తులో
పిల్లర్స్ అయినటువంటి ఒక వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని ఎత్తి చూపవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ yet another routine press conference. It is a serious press conference which is related to the lives of lakhs of students and unemployed youth. దయచేసి మీరు కూడా సీరియస్గా అటెన్షన్ పే చేయాలని కోరుతూ నేను ఇప్పుడు మొట్టమొదలుగా మోసం ఎట్లా చేసిండ్రు అని మీకు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీలో టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇవేవి కూడా ఇవ్వనట్టు భ్రాంతికి గురి చేసి విద్యార్థులను మసిబూసి మారేడుకాయలు చేసి అశోక్ నగర్ను వేదికగా వాడుకొని ఏ రకంగా ఓట్లు దండుకున్నారు. వాళ్ళకే బస్సులు కట్టించి వాళ్ళను పల్లెలు తిప్పించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయించి ఓట్లు దండుకున్న తర్వాత ఎట్లా మోసం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. ఆ మోసాల పరంపర ఎట్లా కొనసాగిందో ఒక్కసారి నేను చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను. తెలిసిందే అయినప్పటికీ కూడా మీకు కూడా గుర్తు చేయాలా, ప్రజలకు కూడా గుర్తు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వెళ్ళి మేము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని మేము సంస్కరిస్తాం, ఉద్యోగాలన్నీ మీకు ఇస్తాం, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పని యూత్ డిక్లరేషన్లు ఈ డిక్లరేషన్లు అన్ని ఇచ్చిండ్రు. సాక్షాత్తు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రోడ్డు మీద కూర్చొని రాహుల్ గాంధీ యొక్క విన్యాసం చూసినాం, రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రామాలు చూసినాం. ఇది విజువల్. ఇట్లా పోయి అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు నమ్ముతారు కదా, నిరుద్యోగ విద్యార్థులు నమ్ముతారు కదా. సహజంగా యువకులు కాబట్టి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నమ్మి వాళ్ళందరూ బస్సులు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక దాష్టికాలను ఒకసారి నేను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక లాఠీ చార్జ్ చూపెట్టండి. ఆడ లేదు, మొగ లేదు, వాళ్ళంతా డిఎస్పీలు అయ్యేవాళ్ళు, ఆర్డీఓలు అయ్యేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు. రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యాధికులు వాళ్ళు. వాళ్ళ పట్ల అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడితో పోలీసులు ఓట్ల కోసమేమో రాహుల్ గాంధీ పోయి బిచ్చగాడు ఎక్కడ కూర్చొని ఓట్లు అడుగుతారు. మీరు ఓట్లేస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా వాళ్ళపైన ఏ రకంగా ఈ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడ్డదో ఒకసారి మనం చూసినాం. ఒక చిన్న పాట, అంటే 2 ఆడపిల్లలు కలిసి పాడిన పాట ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత పెట్టండి. తెలంగాణ
విద్యార్థులంతా లేచి లేచి చూసి నీరసించంగా, లేచి లేచి చూసి నీరసించంగా, తోట పాట పట్టి సొమ్మసిల్లంగా, తోట పాట పట్టి సొమ్మసిల్లంగా, లాఠీ చార్జులాడే మా బతుకులన్నా ఏడిసిన దొంగలి నా తెలంగాణ, నా తెలంగాణ ఆననే ఉన్నయ్య నా తెలంగాణ, నా తెలంగాణ. నాకు ఈ పాట విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది ఒక పాట కావచ్చు, కానీ ఆ పాట వెనక ఉన్నటువంటి ఒక ఆర్ద్రత, బాధ, పెయిన్. చాలాసార్లు అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఉద్యోగం అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఆశ్వాసన, ఒక బలం, ఆ కుటుంబానికే బలం, భవిష్యత్తుకు భరోసా. అటువంటి ఉద్యోగానికి సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం అనుసరించినట్టు ఒక దుర్మార్గమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యం, అణచివేత అది చూసి ఆ పిల్లలు ఆ పాట రూపంలో వ్యక్తీకరించారు. రేవంత్ రెడ్డి గారికి కానీ టీజీపీఎస్సీ చైర్మన్కి కానీ మనసు ఉంటే, మానవత్వం ఉంటే, మంచితనం ఉంటే వాళ్ళు కూడా నిరుద్యోగులుగా కొంతకాలం జీవితంలో ఉన్నారు అన్నటువంటి ఒక భావన గుర్తున్నట్టయితే వెంటనే వాళ్ళకి న్యాయం జరిపి ఉండాల్సి ఉంది. అట్లా చేయాల. మొట్టమొదలు రాహుల్ గాంధీ వచ్చి మోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు, అశోక్ నగర్లో వాగ్దానం చేస్తారు, లాఠీలతో దుమ్ము కొడతారు, వాళ్ళను గొడ్లను బాదినట్టు బాదినరు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినరు. ఆడ లేదు మొగ లేదు, ఏదో కాశ్మీర్లో పోలీసుల కవాతులు చేసినట్టుగా పోలీసుల కవాతులు చేసి వాళ్ళని అశోక్ నగర్లో అదిరించి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా పిల్లలు సరే జీవో 29 కొట్లాడినరు, కోర్టుల దాకా పోయినరు. సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ను కోర్టు ద్వారా మొత్తం నడిపించుకున్నారు. కనీసం మెయిన్స్ అన్నా సరిగ్గా కండక్ట్ చేస్తారంటే అది కూడా కండక్ట్ చేయకపోతే ఆ పిల్లల పాట ఇక ఆఖరికి ఎంత నీచానికి పాల్పడ్డది ఈ ప్రభుత్వం అంటే, బాధ్యత లేకుండా ఉన్నది అంటే ఒక్కసారి లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. 3 కోట్ల రూపాయలకు ఇవాళ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు నిన్న కూడా ఏదో టీవీలో చూసిన అశోక్ గారు అని చెప్పని ఒక లెక్చరర్ ఎవరో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, విచ్చలవిడిగా పోస్టులను అమ్ముకున్నారని చెప్పని. ఈ అబ్బాయి కూడా ఏదో టీవీలో మాట్లాడుతూ చెప్పిండు, ఒకసారి వినండి. ఎవిడెన్స్ నేను చూపించలేను, కానీ ఒకటి మాత్రం నిజమేంటి అంటే ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నావు అని ఒక మంత్రి అన్నాడట. సరే దీనికి నేను సాక్ష్యం చూపించలేను. మేము ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ, చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తూ ఉంది. ఈ వేదిక నుండి, ఒక పత్రికా సమావేశానికి వేదిక నుండి పరుషమైన భాష మాట్లాడకూడదు, కానీ మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తారు, వచ్చిన తర్వాత లాఠీలతో కొడతారు, కనీసం కోర్టులో ఆశ్రయించైనా సరే జీవో 29 లాంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద పెద్ద లాయర్లను, వకీళ్లను పెట్టి మీరు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సరిగ్గా కండక్ట్ చేస్తారంటే దాన్ని సరిగ్గా కండక్ట్ చేయక ఇవాళ కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు అంటే నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి ఒక అర్హత లేదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అమ్మకం పెట్టేటువంటి ఒక వేలంపాట వేసే వెధవలకు అధికారంలో ఉండేట ఒక హక్కు ఎక్కడిది అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది కోపంతో రాజకీయంతో మాట్లాడతలే, బాధతో మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బినరంటే, లేకపోతే బావబమ్మర్దులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అంటే, లేకపోతే విచ్చలవిడిగా ఇంకేదో చేసుకున్నారు అని అంటే దట్స్ ఓకే అని అనుకోవచ్చు. కానీ భవిష్యత్తుతో ఇట్లా చిలగట్లాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది. కోట్ల రూపాయలు వాళ్ళు జీవితం అంతా ఫలంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షను సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవోలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. కోర్టు ఎవరి సహాయం లేకుండా పిల్లలు పాపం కోర్టులో కొట్లాడింది. థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ హూ ఫాట్, రచనారెడ్డి గారు, తర్వాత విద్యాసాగర్ గారు, సురేందర్రావు గారు, ఇంకా చాలామంది మన హైదరాబాద్ అడ్వకేట్లే
ప్రభాకర్ రావు గారికి చాలామంది హైదరాబాద్ అడ్వకేట్లు కొట్లాడినరు. వి సెల్యూట్ దెమ్. విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడినరు. వాళ్ళు పాపం కేసును గెలిపించారు. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీడియా మిత్రులు కూడా, మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకసారి ఆ జడ్జిమెంట్ కాపీని మీరు చదవండి. ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ద టీచర్స్, లెక్చరర్స్, టీచర్స్ అండ్ మేధావులు, ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయంలో మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జిమెంట్ చదవండి. ఆ జడ్జిమెంట్ చదివిన వాడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, కనీస విఘ్నత ఇంగితం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళా దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా, నేను రివ్యూ పిటిషన్ వేస్తా, నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తా అని చెప్పని వాగరు, మాట్లాడరు. నాన్సెన్స్ అది, దుర్మార్గం, క్రూరమైన చర్య. అధికారం ఉంది కాబట్టి, నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొస్తా కాబట్టి, నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రివ్యూ పిటిషన్ వేస్తా అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు? మీరు చేసిన మంచి పనులా? నేను ఒక్కసారి మీకు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయాలని చెప్పని మేమందరం విద్యార్థి నాయకులు, తర్వాత రవీంద్రరావు గారు, మేమందరం కూడా లేఖ రాయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది రాజకీయ సమస్య కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజాస్వామిక సంప్రదాయాలకు విలువలకు సంబంధించింది, పరిపాలనా పద్ధతులకు సంబంధించింది. ఈ విద్యార్థులకు, ఈ నిరుద్యోగులకు గనక ప్రభుత్వం పైన, పరిపాలన తీరులపైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులపై, రాజ్యాంగం పైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులు తీర్పిస్తే కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేస్తాయి అనేటువంటి ఒక భావన గనక కలిగినట్టయితే నువ్వు వాళ్ళను తీవ్రవాదులుగా మార్చినట్టే. టుడే దే ఫాట్ లీగల్లీ, టుమారో దే విల్ ఫైట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. యు ఆర్ పుషింగ్ దెమ్ టు ద వాల్. పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఎట్లయితే తిరగబడుతుందో ఆ పిల్లలు కూడా రేపు తిరగబడేటువంటి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది, టీజీపీఎస్సీ తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మళ్ళా బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సీకి, అందులో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం లేదు. వెన్ దే రిజాల్వ్డ్ ఇట్ సీమ్స్ దట్ వీ విల్ ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తారు? మీ బొంద ఛాలెంజ్ చేస్తారు. చదివినావా ఇందులో బుర్ర వెంకటేశం? హ్యావ్ యూ రెడ్ దిస్? ఇట్స్ అ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. ముఖం బలగొట్టిండ్రు కోర్టు. అచ్చా, ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషనో లీగల్ ఇంటర్ప్రిటేషనో కాదు. ఒక్క నిమిషం. ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ఎనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇవి. దీంట్లో ఏమీ ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చట, ఆ అడ్వకేట్ ఒక ముచ్చట కాదు. ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది. కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు. వాళ్ళు తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు. కోర్టు అని తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మరి రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద ఉరికించి కొట్టాలా వీళ్ళను? ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే హావ్ కమిటెడ్. ఒకటో రెండో మిస్టేక్స్ కావు, దాదాపు 10 రకాల మిస్టేక్స్ చేసినారు. కోర్టు జడ్జిమెంట్లో ఒక మాట చెప్తారు. పేరా 369, page 192 of the judgment. The commission, while conducting the Group 1 mains examination, had not maintained transparency. పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదు, acted in a biased manner and deviated their own rules. వాడు పెట్టుకున్న నిబంధనలే వాడు పాటించలేదు అని చెప్పని చెంప చెళ్ళు అనిపించినట్టుగా దీంట్లో రాసినారు. దిస్ వన్ లైన్ ఇస్ ఎనఫ్. ఎనీ సెన్సిబుల్ పర్సన్ విత్ సమ్ విజ్డమ్ టు ఇమీడియట్లీ క్యాన్సల్ ద ఎగ్జామ్. అది చేయకుండా మళ్ళా సిగ్గు లేకుండా ఇక మీరు సుప్రీంకోర్టుకు పోయి మీ చక్కదనాలని చెప్పుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, టీజీపీఎస్సీ గొప్పతనం, మేము ఇంత చేసినాం అని చెప్పని డిఫెండ్ చేస్తారు. ఇక చేసిందే అడ్డమైన పని. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టులకు పోయి మీరు యూ వాంట్ టు డిఫెండ్ దిస్ ఇల్లీగాలిటీ, దిస్ బ్రేజన్ వయలేషన్ ఆఫ్ యువర్ ఓన్ రూల్స్. రెండో దగ్గర చెప్తాడు, పేజ్ నెంబర్ పారా 370, పేజ్ 183లో, డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, నిర్లక్ష్యం, అసమర్థత, ది ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఆర్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎవరు బాధితులు అంటే నిరుద్యోగ యువకులు. ద కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ విచ్ ఇస్ ఇంపర్మిసిబుల్. మూడోది పేరా 371లో చెప్తారు, పేజ్ 183లో చెప్తాడు,
Although there have been 2 instances of cancellation of Group 1 exam, the commission has not learnt from its previous experience. గత అనుభవాల నుండి బుద్ధి జ్ఞానం ఉన్నోడు నేర్చుకుంటాడు. అన్ని చక్కగా చేయాలని ఎవరికి లేదు, మానవ తప్పిదాలు ఉంటాయి. బట్ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్, ఇఫ్ సంబడీ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ఇట్, నువ్వు అది సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేయలేదని చెప్పని కోర్టు చెప్పిందండి. ఇది కాళ్ళు మొక్కి పాదాభివందనం చేయాలి ఆ జడ్జి గారికి, హైకోర్టు న్యాయమూర్తి గారికి పాదాభివందనం చేయాలా. ఈ పిల్లలు ఈ తప్పిదాల విషయంలో నెత్తి మీద నోరు పెట్టుకొని మంత్రులను కలిసిండ్రు, ముఖ్యమంత్రిని కలిసిండ్రు, టీజీపీఎస్సీ అధికారులను కలిసిండ్రు. ఇవాల్యుయేషన్ తప్పైంది, హాల్ టికెట్ల విషయంలో తప్పైంది, అనేక తప్పిదాలు చెప్పినప్పుడు మాట్లాడకపోతే కోర్టు ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ద హియరింగ్స్, మీకు బుద్ధి ఉంటే మీరు ఫస్ట్ రిప్రజెంటేషన్లో యూ వుడ్ హావ్ రెక్టిఫైడ్, చేయలే. కోర్టు చెప్పింది. చెప్పినాక మళ్ళీ ఇవాళ యూ వాంటెడ్ టు ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్. అంటే ఇక మీరు ఏం మనుషులా, మీరు అన్నం తింటున్నారా, రక్తం తాగుతున్నారా, మనుషుల రక్తం తాగుతున్నారా, దేనికోసం అధికారంకి వచ్చింది మీరు? ఇదేం ప్రజాపాలన, ఇదేం పరాజక పాలన? ఇక దీనికోసమే మీరు రాహుల్ గాంధీని తీసుకుపోయి అశోక్ నగర్లో కూర్చోబెట్టినరా? చర్ణకోలలు పెట్టి కొట్టాలా? రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే బట్టలిప్పి యాపబారుగులు తీసుకొచ్చి కొట్టాలి వాళ్ళని. టీజీపీఎస్సీ చైర్మన్ను, టీజీపీఎస్లో ఉన్న అధికారులను, రేవంత్ రెడ్డి గారిని ఆయన భాషలోనే. హాల్ టికెట్ల ఇష్యూ విషయంలో అన్యాయం జరిగింది. ఇది కూడా మళ్ళీ మేము దాంట్లో కోర్టు వారు చెప్పినారు. ఎక్కడ కూడా మెయిన్స్కు తర్వాత ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకటే హాల్ టికెట్ ఇస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఏ ఎగ్జామ్ అయినా యూపీఎస్సీ కూడా. ఈడ మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనసాగుతున్న టీజీపీఎస్సీ 2 హాల్ టికెట్లు ఇస్తుంది. ఎందుకు ఇచ్చినవరా అంటే ఇచ్చినాం, మోసం, కుట్ర. తర్వాత సెంటర్ అలాట్మెంట్ ఇష్టం వచ్చినట్టు ఒక ర్యాండమ్ పద్ధతిలో పాటించలేదు. మహిళలందరినీ ఒక జెండర్ సెన్సిటివిటీ ఏందో నాకు అర్థమే కాల. మహిళలందరినీ ఒక దగ్గర పెడతారు. తర్వాత ఐడెంటికల్ మార్క్స్ ఫర్ కాన్సిక్యూటివ్ క్యాండిడేట్, ఒకే వరుసలో ఒకే రూమ్లో కూర్చున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి వరుస పెట్టి. ఎట్లొచ్చినాయి అంటే ఎట్లొచ్చినాయి. తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అది పాస్ అయితేనే మిగతా అన్ని పాస్ అయినట్లు లెక్క. కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ క్వాలిఫై చేసి పడేసినారు. వాళ్ళు పాపం ఆ పిల్లల ఏం రీసెర్చ్ కానీ దండం పెట్టాలి ఆ స్టూడెంట్స్కి. మొత్తం రీసెర్చ్ చేసిండ్రు. ఎవడెవడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యిండు అయినప్పటికీ కూడా వాడిని క్వాలిఫై ఇంగ్లీష్లో పెట్టిందని చూపెట్టిండ్రు. వాట్ ద హెల్ ఇస్ దిస్ రూల్ దెన్? ఈ రూల్ ఏంది మరిగా? ఇవి ఇన్ని జడ్జిమెంట్లో ఉన్న ముచ్చట చెప్తున్నా అన్న. ఇవేం మేము మా గెలు శ్రీనివాస్ యాదవ్ మేము కూర్చొని రవీంద్రన్న కూర్చొని తయారు చేయాలి. ఇవన్నీ జడ్జిమెంట్లో ముచ్చట్లే. చాలామంది పెద్దలకు చదివే ఓపిక ఉండదు కాబట్టి నేను సమరీ చెప్తా ఉన్నా ముచ్చట. తర్వాత నేను 5 రకాలైనటువంటి ఒక ప్రొసీజరల్ ఇన్కన్సిస్టెన్సీస్ కోర్ట్ హ్యాస్ ఐడెంటిఫైడ్. తర్వాత ఎవాల్యుయేషన్ అనామలీ, రిటైర్డ్ అయిన ఉద్యోగులను పెట్టకూడదు అని రూల్లో ఉంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులను పెట్టిండ్రు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పనిచేసేటువంటి ఒక టీచర్లను, లెక్చరర్లను ఎవాల్యుయేటర్స్గా పెట్టొద్దు అని చెప్పిండ్రు రూల్స్లో. దాన్ని భిన్నంగా ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి చెప్పినారు, ఇంక్లూడ్ చేసినారు. తర్వాత మోడరేషన్ మెథడ్ను పాటించలేదు. తెలుగు వాళ్ళ పట్ల ఇదేం అన్యాయమో అర్థం కాదు. ఇన్రీ ఇది చాలా మంచి ముచ్చట. మనం అంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా. తెలుగు మీడియం వాళ్ళు ఇది పేరా 23 పేజెస్ 14-15లో మీకు కనబడుతుంది జడ్జిమెంట్ కాపీలో. నేను మీకు జడ్జిమెంట్ కాపీ కూడా నేను మీడియాలో షేర్ చేస్తాను. మీరు చూడండి. రాత్రి కూడా అనుకుంటప్పుడు ఉట్టిగా అట్లా బ్రౌజ్ చేయరు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. తెలుగు మీడియం పిల్లలు రాసిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ 8,694 మంది. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మెయిన్స్లో వీళ్ళ లెక్క ప్రకారంగా 56 మంది, అంటే 0.64 సక్సెస్ రేట్, 0.64 లెస్ దెన్ 1%. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,381 మంది రాస్తే 506 మంది సెలెక్ట్ అయినారు. 506 మంది. ఇదేంద్రా నాయన అంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది, మరి ఊళ్ళలో చదువుకున్న వాళ్ళు తెలుగు చదువుకున్న వాళ్ళకి లేదా అని చెప్పని కోర్టు వాళ్ళు ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితి. ఇట్లా అంటే దాదాపు ఇంగ్లీష్ వాళ్ళది 89.88% ఆఫ్ సక్సెస్ రేట్ అయితే తెలుగు వాళ్ళది టిపికలీ లెస్ దెన్ 1% ఉండేటువంటి ఒక సక్సెస్ రేటు. ట్రిపుల్ ఎవాల్యుయేషన్ మన దగ్గర జనరల్గా ఏంటి, ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్కి ఒక పద్ధతి ఉంటుంది, థర్డ్ ఎవాల్యుయేషన్. అసలు ఈ ఈ ఈ రూల్స్లో ఎక్కడా కూడా ఈ డబుల్ ట్రిపుల్ ఎవాల్యుయేషన్ సంబంధించినట్టు ఒక ప్రొవిజన్స్ ఏమీ పెట్టలేదు. పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రిపుల్ ఎవాల్యుయేషన్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇవన్నీ తప్పులు గ్లేరింగ్గా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మీకు చేతులైతే దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్, దిస్ ఇస్ ద లైఫ్స్, కెరియర్స్, ట్రెడిషన్స్, గవర్నెన్స్ ట్రెడిషన్స్ ఇవి. ఏదో ఎవడో ఒక్కడో ఇద్దరో ఏపీఎస్సీలు టీఎస్పీసీలో ఉన్నాడో ఇంకోడో తప్పులు చేస్తే ఒక్కడో ఇద్దరు మొత్తం వ్యవస్థే తప్పు చేస్తే వాడు ఎవరిని చెప్పుకోవాలి మరి? ఇది వ్యవస్థీకృతమైనటువంటి తప్పిదాన్ని, ఇన్స్టిట్యూషనల్ క్రైమ్స్ ఇవి. ఇన్స్టిట్యూషనల్ ఇండివిజువల్ జరిగితే నువ్వు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. బట్ దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషనల్ క్రైమ్ వయలేషన్. తప్పనిసరిగా పరీక్షను రద్దు చేయాలా? చేస్తేనే నీకు మానవత్వం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసింది చాలామందిని అడిగినరు అని చెప్పని, గంట చక్రపాణి గారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా అడిగినరట. అడిగితే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలా అని చెప్పని ఆ నోట్ అయినట్టే ఇన్నా. ఐ హెవ్ నాట్ స్పోకన్ టు హిమ్ ఆర్ హి హెస్ నాట్ స్పోకన్ టు మీ, బట్ ఐ హర్డ్. ఆయన కూడా టీఎస్పీ చైర్మన్ చేసిండు కదా, ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తేనే కరెక్ట్ అని చెప్పని అన్నాడు అని. ప్లీజ్ కాల్ ఫర్ ఎ డిబేట్. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారిని పిలవండి, ఈ జడ్జ్మెంట్ కాపీ ముందు పెట్టుకుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. మా రవణ్ వస్తాడు, ఇక మా గెల్లు వస్తాడు, మొత్తం మా తుంగబాలు మేమంతా వస్తాం. పొన్నం ప్రభాకర్ గారిని రమ్మని చెప్పండి. ఇందులో కనుక ఈ ఆరోపణలు తప్పు అని చెప్పని కనుక మేము మాట్లాడుతున్నటువంటిది కోర్టు జడ్జిమెంట్ తప్పు అని అంటే ముక్కు నెల రాసి వెళ్ళిపోతాం. లేదు అంటే మీరు పరీక్ష క్యాన్సిల్ చేయండి. నిన్న కూడా అండి గొడ్లను కొట్టినట్టు కొట్టిండ్రు. ఇదే కడారి స్వామి యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర దే ఆర్ ఓన్లీ సెలబ్రేటింగ్ ది హైకోర్టు జడ్జ్మెంట్. హైకోర్టు ఇంతమంది జడ్జ్మెంట్ ఇచ్చిందని చెప్పని సెలబ్రేట్ చేస్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండొద్దండి పోలీసులకు, ప్రభుత్వానికి? గొడ్లను కొట్టినట్టు కొట్టుకుంటారని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. మా గెల్లును చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర దే జస్ట్ వెంట్ టు కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్. ఇంత పెద్ద తీర్పు వచ్చింది కానీ వాళ్ళని కొట్టి లైబ్రరీలో కూర్చోబెట్టి చిక్కడపల్లి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. తుంగబాలను అట్లనే హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఏం న్యాయం ఇది? ఎన్నాళ్ళు పోలీస్ రాజ్యం నడిపిస్తావు? ఎవడన్నా సరే విద్యార్థుల ముందు పోలీసులతో అణిచివేత చేసేట ప్రయత్నం సక్సెస్ అయినరా చెప్పండి? మంచి వాళ్ళని గడిపోతలు పీసినట్టు వీక్ పడేస్తారు స్టూడెంట్స్ తలుచుకుంటే. దే వెరీ పవర్ఫుల్ ఫోర్స్. విద్యార్థి శక్తి జాతీయ శక్తి అంటారు. దే వెరీ పవర్ఫుల్ ఫోర్స్. మంచి వాళ్ళు దిగొస్తారు. నువ్వెళ్తారు రేవంత్ రెడ్డి? ఎన్ని రోజులు పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు విద్యార్థుల యొక్క గొంతును, నిరుద్యోగుల గొంతును అణిచివేత ప్రయత్నం చేస్తావు? అన్యాయం. మానవత్వం ఉంటే మీరు చర్చకు రండి. చర్చ కూడా అవసరం లేదు, ఇది చదవమంటున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. మీరు కూడా చదువుతారని నాకు తెలుసు. యూ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ప్లీజ్ జడ్జిమెంట్ ఒకసారి చదవండి మీరు ఓపికగా. వాడు చెప్పిన సొల్లు ముచ్చట్లు వినకండి రేవంత్ రెడ్డి గారు. ఈ జడ్జిమెంట్ చదవండి. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై వాట్ బూరా వెంకటేశం సేస్. ఇప్పుడు ఆయన తప్పిదాన్ని ఆయన చెప్పుకోడు కదా. మీరు చదవండి. చదివి మీకు నిజంగానే కనుక మనసు ఒప్పితే ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయండి హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో. జడ్జికి అయితే వీళ్ళేం చుట్టాలు గారుగా, ఈ నిరుద్యోగులకు జడ్జిలు అయితే చుట్టాలు గారుగా. ఇట్లా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది. మేము అందుకే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ మొత్తం వ్యవహారం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇట్స్ అ కలెక్టివ్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, ఇన్స్టిట్యూషనల్ వయలేషన్, ఇన్స్టిట్యూషనల్ క్రైమ్, అండ్ దట్ టు బై ఎ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక తప్పిదము. ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన ధర్మిలా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. మా కేటీఆర్ గారు మొన్ననే దానిపైన విస్తృతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అండ్ వీ రీట్రేటింగ్ ఇట్ ఇన్ అవర్ రిప్రజెంటేషన్. రెండవది, రిట్ అపీల్ చేయకండి, దండం పెట్టి చెప్తున్నాం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లను తెస్తారు, ఢిల్లీకి వెళ్ళి తెస్తారు, ఇంకెక్కడికి వెళ్ళినా పట్టుకురావచ్చు. మీరు డబ్బులు ఉన్నాయి కదా అని పెద్ద లాయర్లను పట్టుకొచ్చి వాళ్ళ గొంతులు వేయకండి, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడకండి. తప్పును ఒప్పుకున్నాడు గొప్పోడండి. దేర్ ఆర్ వెరీ బిగ్ లీడర్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. ఆడి తప్పిదం జరిగితే తప్పును ఒప్పుకున్నాడే గొప్ప నాయకుడు. నువ్వు దేవుడు కావు కదా, దేవుడే తప్పు చేసినా అని ఒప్పుకుంటాడు చాలా సందర్భాల్లో. తప్పును సరిదిద్దుకుంటారు కదా, నువ్వు అంత గొప్పడి కావు కదా. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. ఈ కవరప్ చేసుకునే విధంగా మళ్ళా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయొద్దని చెప్పని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయండి బై క్యాన్సలింగ్ జీవో 29. జీవో 55 రెస్టోర్ చేయండి. జీవో 29 వల్ల అది దుర్మార్గం. అదైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అయితే గొంతులు ఇట్లా పెట్టి కోసిపడేసినారు. ఓ చిల్లర పద్ధతి, రేషనాలిటీ లేదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు ఆ జీవోలో. ఇష్టం వచ్చినట్టుగా బీసీ ఎస్సీ ఎస్టీలను అన్యాయానికి గురి చేసినట్టుగా జీవో దాన్ని రద్దు చేసి ఇన్ ఇట్స్ ఎంటైరిటీ బై రెస్టోరింగ్ జీవో 55
ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల పైన పెట్టిన కేసులు కోర్టు ఈ తీర్పు చెప్పినప్పుడు నువ్వు తప్పన్నట్టు ఒప్పుకున్నట్టే కదా, కోర్టు ఒప్పుకుంది కదా, నువ్వు తప్పు చేసినావు కాబట్టి వాడు నిరసన తెలిపిండు. మళ్ళీ వాని మీద కేసులు ఎట్లుంటాయి? దయచేసి కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి కోరుతా ఉన్నాం. తర్వాత చివరిగా దీనిపైన అసెంబ్లీ సెషన్ కాల్ఫర్ చేయండి. ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ, ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. లక్షల మంది విద్యార్థుల వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది, భవిష్యత్తు సంబంధించింది కాబట్టి అసెంబ్లీకి పిలవండి. అవసరమైతే నువ్వు కేసీఆర్ని అభిశంసించడం కోసం, సిబిఐ ఎంక్వైరీ చేయడం కోసం రాత్రి 3 గంటల దాకా అడ్డమైన సెషన్ నడిపినావు కదా దొరా. కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయడానికి, బురద చల్లడానికి, బదనాం చేయడానికి అసెంబ్లీ సెషన్ వాడుకున్నావు కదా. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. వాళ్ళ తల్లిదండ్రులు కట్టే ట్యాక్స్ తోటే నీకు జీతం వచ్చినా, నాకు జీతం వచ్చినా, అసెంబ్లీ సెషన్ నడిచినా, లెట్ దట్ మనీ బి స్పెండ్ ఫర్ డెమోక్రాటిక్ డిబేట్ ఇన్ ద అసెంబ్లీ కాల్ఫర్ చేయండి. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చివరిగా ఇంకొక ముచ్చట మీకు చెప్పాలా. ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో సడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉలుకుపల్కి వినబడదా అన్న మీకేమన్నా? విన్నారే? గ్రూప్ 1 పేరు మీద జడ్జిమెంట్ వచ్చింది, ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి? మా రామచంద్ర అన్న మాట్లాడలే, పెనం మీద పోపు కింద కేసీఆర్ అనగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే, ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి మీద ఇట్స్ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి, ఆయన మీద మచ్చబడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పడో, ఒక్కరు మాట్లాడతలేరు. మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా? ఎందుకో మాట్లాడతలేరు. మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా? మీరు రేవంత్ రెడ్డి రక్షకులా మీరేమన్నా? రక్షకులా మీరేమన్నా? కేంద్ర మంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు. మరి ఎందుకో ఈ గ్రూప్ 1 అంశం మీద, తర్వాత ఈ తీర్పు పైన, ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీరు పైన, రివ్యూ పిటిషన్ వేస్తా అన్న తీరు పైన ఎందుకో మాట్లాడరు మీరు? సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు. ఒకరోజు మొత్తం బ్యానెట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో. ఎక్కడ పోయింది ఆయన? మేమందరం పోయినమేయాల. ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే, మా ర్యాలీలో మీరు ఎట్లా, అరే మీ ర్యాలీంద్ర భయ్, విద్యార్థుల ర్యాలీ, ఏదో ఉద్యమం జరుగుతుంది కదా అని అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది. మళ్ళీ సిగ్గువేగు లేకుండా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాలేదని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు ఆడిడ. నేను అడుగుతా ఉన్నాను ఇలా, బండి సంజయ్ గారు, వై ఆర్ యూ నాట్ టాకింగ్ సార్? ఎవరు క్యాబినెట్ మినిస్టర్? నాకు ఆయన గుర్తు బాగా. అదే అశోక్ నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టిండు సార్ బండి సంజయ్ గారు. ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ ఎవరిది అనుకుంటున్నారు? కిషన్ రెడ్డిది కాదు, లేకపోతే లక్ష్మణ్ది కాదు, రామచంద్రరావుది కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి. అదే బ్యానెట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు ఆయన, చుట్టంతా చీర్ గ్యాంగు నిలబడి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తుతాడు. మీరు అసెంబ్లీ దాకా రండి, మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు, ఈయన అనౌన్స్ చేస్తాడు. సరే, జరిగిన ఎగ్జామ్లు, తతంగము, వయలేషన్స్, కోర్టు కేసు ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్, మరి రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్, రిట్ అపీల్ చేయొద్దని చెప్పండి సార్, ఎస్ఎల్పీ వేయొద్దని చెప్పండి సార్. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, వాళ్ళ జీవితాలను అన్యాయం చేయకుండా రేవంత్ రెడ్డి గారిని మీకున్న పలుకుబడి, పరపతి, సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ వినియోగించి ఒకసారి ఈ గ్రూప్ 1 నిరుద్యోగుల సమస్యల పట్ల ఒకసారి మాట్లాడండి సార్. ఏమన్యాయం ఇది? మా గురించేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. కేసీఆర్ గారు అనంగానే ఎగిరెగిరి పడతారు. మరి రేవంత్ రెడ్డి ఇంత తప్పు చేస్తే ఎందుకో మాట్లాడతలేరు? టీజీపీఎస్ ఇంత తప్పు చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలని కోరుతున్నా. బండి సంజయ్ గారు మాట్లాడండి. మీ నోట్లకు వేసుకున్న తాళాలు తీయండి. నిజమైన సమస్యల పట్ల. ఇలా యూరియా గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నా బీజేపీలు? యూరియా గురించి మాట్లాడరు, గ్రూప్ 1 గురించి మాట్లాడరు. ఏ ప్రజా సమస్యలు, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య వల్ల వాళ్ళు మాట్లాడతలేరు. ఈ లెటర్ మేము అఫీషియల్గా పబ్లిక్లో రిలీజ్ చేస్తూ ఉన్నాము. మళ్ళా కూడా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి పంపిస్తాం మీ ద్వారా. దయచేసి మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సింగిల్ కాలం ఐటమ్ చేయకురిగా ప్లీజ్. కొంచెం స్పెషల్ ఐటమ్స్ చేయరి. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఇంపీరి. మీరు చెప్తేనే వింటరే, మీరు చెప్తేనే వింటారు, గట్టిగా చెప్తే వింటారు. కాబట్టి గట్టిగా చెప్పురి, బలంగా చెప్పురి. వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళ గుండె ఆవేదనను ఒక్కసారి వినిపించేటువంటి ఒక రీతిలో చెప్పండి. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక ముచ్చట. ధన్యవాదాలు.